సో నెక్స్ట్ 6 మంత్స్‌లో నాకు ఎగ్జామ్ ఉంటే ఏం చేయాలి? ప్లానింగ్ కావాలంటే మనకు తెలియాల్సింది ఏంటి సార్? సిలబస్. అవును. నీ టార్గెట్ గ్రూప్ 1 అయితే గ్రూప్ 1 మీద మాత్రమే కూర్చోండి. ఓకే. నీ టార్గెట్ గ్రూప్ 2 అయితే గ్రూప్ 2 మీద 2 మీద మాత్రమే కూర్చోండి. ఇది చాలా 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 సిన్సియర్ రిక్వెస్ట్ సార్. ఓకే. గ్రూప్ 1లో కూర్చున్న వాళ్ళకి వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ గ్రూప్ 2కి సంబంధం ఉండదు. గ్రూప్ 2 వాళ్ళకి గ్రూప్ 1తో సంబంధం ఉండదు. యాహ్! గ్రూప్ 2 750 పోస్టులు ఉన్నాయి సార్. యాహ్! గ్రూప్ 1 91 పోస్టులు 91 ఉన్నాయి సార్. పోస్టులే ఉన్నాయి. నీకు ఒకటి కావాలి. నీకు అవన్నీ ఎందుకు? నీకు ఒకటి కావాలి. యాహ్! అవన్నీ ఎందుకు? నువ్వు గ్రూప్ 1 గ్రూప్ 2 డిసైడ్ చేసుకో. రైటింగ్ స్కిల్స్ బాగుంటాయి అనంటే గ్రూప్ 1కి రా. కొత్త ఆస్పిరెంట్స్‌కి చెప్తున్నాను నేను. అదే. సార్ నాకు రైటింగ్ స్కిల్స్ అంత బాలేవు. నేను ఇంప్రూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ గ్రూప్ 1కి ఇంప్రూవ్ చేసుకున్నానంటే గ్రూప్ 2 స్టార్ట్ చెయ్యి. ఓకే. గ్రూప్ 2 స్టార్ట్ చెయ్యి. సో గ్రూప్ 2 స్టార్ట్ చేస్తే ఫస్ట్ నువ్వు ఏం చేయాలి? సిలబస్ చూడాలి. సిలబస్ అర్థం చేసుకోవాలి. ఆ సిలబస్‌లో అది ఎందుకు అలా ఉంది అని అర్థం చేసుకోవాలి. యాహ్! సిలబస్ అర్థం చేసుకున్నాక నెక్స్ట్ చేయాల్సింది పీవైక్యూస్ చూడడం. అంటే పాలిటీ నుంచి లాస్ట్ ఒక 10 క్వెషన్లు చూడండి. యాహ్! ప్రిలిమ్స్, మెయిన్స్ 2 చూడండి. ఎకానమీ నుంచి కూడా చూడండి. జాగ్రఫీ నుంచి చూడండి. చూడండి. ఏపీ హిస్టరీ నుంచి చూడండి. అన్ని సబ్జెక్ట్స్‌కి రిలేటెడ్‌గా పీవైక్యూస్ చూడండి. హ్మ్. మీకప్పుడు ఒక అవగాహన వస్తది. అచ్చా! క్వెషన్ ఇలా అడుగుతాడా? ఇలా ఉంటుందా? దీనిలో నెగెటివ్ మార్కింగ్ ఉంది 1/3. సో ఇలా చెయ్యాలా? అని చెప్పేసి చూడండి. యాహ్! సో ఫస్ట్ థింగ్ సిలబస్ చూడడం, ప్యాటర్న్ అర్థం చేసుకోవడం, పీవైక్యూస్ చూడడం. ఇవన్నీ అయిపోయాక కోచింగ్ సార్. కోచింగ్ అంటే ఏంటి? క్లాసెస్ వినడం. నా ఉద్దేశంలో సార్ లిజనింగ్‌లో మనకి ఎక్కువ గుర్తుంటది సార్. ఓకే. రీడింగ్‌లో కంటే లిజనింగ్‌లో గుర్తుంటది సార్. హ్మ్. రీడింగ్‌లో డీవియేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. మనం చదువుతూ ఉంటాం. ఇప్పుడున్న కాలంలో ఇప్పుడు జెన్‌జీ ఒక 2 గంటలు కూర్చొని చదవాలి అని అంటే కూడా కొంచెం కష్టం సార్. పెద్ద ఛాలెంజ్. ఛాలెంజ్ సార్. మనం అప్పుడు ఆటోబయోగ్రఫీలు, ఫిక్షన్‌లు, యాహ్! నాన్ ఫిక్షన్‌లు ఇవన్నీ ఇప్పుడు కష్టం సార్. అవన్నీ ఆడియో బుక్స్ వచ్చేసాయి. యాహ్! అవన్నీ ఆడియోలు వింటూ ఉన్నారు సార్. సో నా ఉద్దేశ్యం ఏంటంటే మీరు అట్‌లీస్ట్ 4 మేజర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి సార్. హ్మ్. పాలిటీ, జియోగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ. ఎకానమీ. రైట్? దీంతో పాటు ఎస్ఎన్‌టి కూడా సార్. ఈ 5 మేజర్ సబ్జెక్ట్స్‌కి మాత్రం క్లాసెస్ తీసుకోండి సార్. కంపల్సరీ. కంపల్సరీగా సార్. హ్మ్. యూట్యూబ్‌కెళ్తే ఫ్రీ క్లాసెస్ ఉంటే వినేయండి. హ్మ్. లేదు రికార్డెడ్ వెర్షన్స్ ఉంటే వినేయండి. రికార్డెడ్ వెర్షన్స్ విన్న వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేసుకోవాలి. ఓకే. కరెంట్ అఫైర్స్ అనేవి అప్డేట్ చేస్తూనే ఉండాలి. క్లాస్ నోట్స్ తీసుకోండి. హ్మ్. మార్కెట్‌లో ఏదైనా ఒక అందరు ఫ్యాకల్టీ మంచోళ్ళే. చెడు ఏం చెప్పరు క్లాస్‌లో. యాహ్! ఏదో ఫ్యాకల్టీ క్లాస్ నోట్స్ తీసుకోండి. ఆ క్లాస్ నోట్స్ పెట్టుకోండి. క్లాస్ వింటూ ఉండండి. ఆ క్లాస్ వినేటప్పుడు క్లాస్ నోట్స్ చూస్తూ ఉండండి. యెస్. అక్కడ లేనిది ఇక్కడ వస్తుంది. ఇక్కడ లేనిది అక్కడికి వస్తుంది. క్లాస్ నోట్స్‌లో కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్ ఉంటది మనకి. ఓకే. సో అప్డేటెడ్ అనేది చేస్తుంటూ ఉండండి. ఒక్కసారి సార్ క్లాసెస్ విని నీ దగ్గర నోట్స్ రెడీ అయిపోయాక సార్ నువ్వు చేయాల్సింది ఏం తెలుసా? గ్రూప్ 2 వాళ్ళకి స్పెషల్‌గా చెప్తున్నాను సార్. పీవైక్యూలు చేయాలి సార్. ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి సార్. ఓకే. ఒక్కొక్క సబ్జెక్ట్ మినిమమ్ 1500 ఎంసీక్యూలు ప్రాక్టీస్ చేయాలి సార్. ఒక్కొక్క సబ్జెక్ట్. ఒక్కొక్క సబ్జెక్ట్‌కి. అబ్బా! ఆహా! సింపుల్ సార్ అది. ఓకే. ఇప్పుడు ఒక సబ్జెక్ట్‌లో మినిమమ్ 15 టాపిక్‌లు ఉంటాయి సార్. హ్మ్. టాపిక్‌కి 100 సార్. ఓకే. టాపిక్‌కి 100 ఎంసీక్యూలు ప్రాక్టీస్ చేస్తే సిలబస్ మొత్తం అయిపోయింది కదా సార్. యెస్. ఇది మొత్తం మీరు 6-9 నెలల్లో చేయాలి. అంటే ఇది ఓన్లీ ఫర్ గ్రూప్ 2 సార్? నేను ఇది గ్రూప్ 2 చెప్తున్నా. గ్రూప్ 2. గ్రూప్ 1కి కూడా అంతే సార్. యాహ్! కానీ గ్రూప్ 1కి ఎక్స్‌ట్రా ఏం చేయాలి? ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే. రోజు ఒక ఆన్సర్ రాయండి. ఓకే. ఎవ్రీ డే స్టార్ట్ రైటింగ్ 1 ఆన్సర్. ప్రిలిమ్స్ వరకు. అందులో 150-250 వర్డ్స్ ఏదో 150-250 వర్డ్స్ ఉంటుంది సార్. అవును. 10 మార్కర్, 12 మార్కర్, 15 మార్కర్స్ ఉంటాయి సార్. హ్మ్. మనకు 15 మార్కులకైతే 250 వర్డ్స్ రాయాలి సార్. ఓకే. 10 మార్కర్ అయితే 150 వర్డ్స్ రాయాలి సార్. యాహ్! ఇక్కడ మీరు ఏం చేయాలి? రోజు ఒక క్వెషన్ రాయండి. హ్మ్. సార్ క్వెషన్ ఎక్కడి నుంచి ఉంటుంది? పాయింట్ నెంబర్ 1 క్వెషన్ ఎక్కడి నుంచి ఉంటుంది? పీవైక్యూస్ ఉన్నాయి కదా సార్. లాస్ట్ 10 సంవత్సరాలలో 4 నోటిఫికేషన్లు జరిగాయి. హ్మ్. నోటిఫికేషన్లు తీయొచ్చు. కానీ సార్ కొత్తగా వచ్చిన స్టూడెంట్‌కి ఒక ఛాలెంజ్ చెప్తా. ఆన్సర్ రైటింగ్ రాయాలి అని అంటే 2 విషయాలు అవసరం సార్. ఒకటి కంటెంట్ ఉండాలి. 2 ప్రెజెంటేషన్ ఉండాలి. హ్మ్. ప్రెజెంటేషన్ బాగా వచ్చు కంటెంట్ లేకపోయినా మార్కులు రావు. మార్కులు రావు. కంటెంట్ బాగా ఉంది ప్రెజెంటేషన్ ప్రెజెంటేషన్ లేకపోయినా మార్కులు రావు. అంటే ఏదైనా ఫార్మాట్ ఉంటదా సార్? ఫార్మాట్ ఇంట్రడక్షన్, ఉంటుంది. కంక్లూజన్ ఉంటుంది సార్. ఇవన్నీ ఒకటి ఫార్మాట్. ఉంటుంది సార్. సో యూ హావ్ టు ఫాలో ఇట్ దట్ ఈస్ స్ట్రిక్ట్లీ. ఎ ప్రెజెంటేషన్ యాహ్! ఉంటుంది సార్. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే కొత్తగా వచ్చిన స్టూడెంట్స్‌కి క్లాసెస్ వింటేనే కంటెంట్ డెవలప్ అవుతుంది. యాహ్! క్లాసెస్ వినాలి అంటే మొత్తం కంటెంట్ డెవలప్ చేసుకున్న టైం అయిపోతుంది. అవును. సో కంటెంట్ డెవలప్ అయ్యాకనే ప్రెజెంటేషన్ చేస్తాడు. అప్పుడు ప్రెజెంటేషన్ మీరు చెప్పినట్టు సార్ ఇంట్రొడక్షను, బాడీ, కంక్లూజను అని ఉంటుంది. యాహ్! సో ఇదొక ఛాలెంజ్ సార్. వెటర్నర్స్ 10 గంటలు చదివితే మీరు 14 గంటలు చదవాలి.
కంపల్సరీగా 4 అవర్స్ చదవాల్సిందే. ఎక్స్ట్రా. అబ్సల్యూట్‌లీ మీరు 4 అవర్స్ ఎక్స్‌ట్రా చదవాల్సిందే. యాహ్! మీ ప్రొడక్టివిటీ ఎంత బాగున్నా కూడా చదవాల్సిందే. ఇఫ్ ఇట్ ఈస్ గ్రూప్ 1 ఖచ్చితంగా చదవాల్సిందే సార్. ఓకే. దేర్ ఈస్ నో డౌట్. మీరు సగం రోజు క్లాసులు వినడానికి పెట్టుకోవాలి. సగం రోజు ఎగ్జామ్ పీవైక్యూలు, ఎంసీక్యూలు, ఆన్సర్ రైటింగు ఇవి ప్రాక్టీస్ చేయడానికి పెట్టుకోవాలి. కానీ ఇక్కడ ఇంకో ఛాలెంజ్ ఏంటంటే సార్, ఒక నెల బాగా చేస్తారు సార్. హ్మ్. ఒక ఫస్ట్ నెల మంత్ చేస్తారు. బాగా బాగా నిష్టగా చేస్తారు. బాగా చేస్తారు సార్. ఒక నెల అయిపోగానే కొద్దిగా అంటే వాళ్ళు తప్పు కాదు సార్. నేను ఒక స్టూడెంటే కదా! యాహ్! ఎందుకు అలా నేను చెప్తాను. ఇంత చేస్తున్నాం వస్తారంటావా? ఇంత కష్టపడుతున్నాం కదా! అసలు వస్తారా? యాహ్! అనే డౌట్ స్టార్ట్ అవుతుంది సార్. ఒక్కసారి డిసప్పాయింట్‌మెంట్ కూడా మొరల్ వచ్చేస్తది. డౌన్ అయిపోతుంది సార్. అంటే ఇంత చేస్తున్నాము రాకపోతే ఏంది పరిస్థితి? హ్మ్. అనే క్వెషన్ మార్క్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్ ఈ డీవియేషన్. ఓకే. ఓకే. అలా డివైడ్ అవుతాం తప్ప అది కావాలని డివైడ్ అవ్వం సార్. హ్మ్. మీకు అర్థమై ఉంటుంది. సో, దానికి సొల్యూషన్ ఏంటంటే సార్, సెల్ఫ్ మోటివేషన్. దానికంటే బెస్ట్ మోటివేషన్ ఏం లేదు సార్. ఇంకా పాయింట్ నెంబర్ 1. మీరు సెల్ఫ్ మోటివేట్ అవ్వాలి అని అంటే అమ్మా నాన్నని తలుచుకుంటూ ఉండాలా. హ్మ్. అమ్మా నాన్న మన కోసం ఎంత కష్టపడ్డారో అది తలుచుకుంటూ ఉండి, నాకు ర్యాంక్ వచ్చిన రోజు అమ్మా నాన్నని సొసైటీ గౌరవం ఇచ్చేది ఆలోచిస్తూ ఉండి మేనిఫెస్ట్ చేస్తూ ఉండాలి. అమ్మా నాన్నని ఆ సంతోషంగా చూసేదే నీకు మోటివేషన్. అది నువ్వు ఎప్పుడు బాగా పదే పదే గుర్తు గుర్తు చేసుకుంటూ. చేసుకుంటూ ఉండాలి. నువ్వు బాగుండడము లేదా నీకు ఫ్యూచర్‌లో మంచి వైఫో, హస్బెండో లేదా అవన్నీ సెకండరీ సార్. సెకండ్. నీ ఫ్యామిలీలో అమ్మా నాన్న నేను పెంచి పోషించి ఇక్కడి వరకు తీసుకొచ్చారు కదా! వాళ్ళకు మంచి లైఫ్ ఇవ్వాలి అని తరచూ శివమానం చేస్తూ ఉంటాం కదా సార్. ఓం నమః శివాయ అని అంటూ యాహ్! ఉంటాం కదా! నేను దీక్షలోనే ఉన్నాను. అంటుండగా అలా అమ్మా నాన్నని తలుచుకుంటూ ఉండాలి. అంటే వాళ్ళకి ఎప్పుడన్నా లో ఫీల్ అయినప్పుడు, డీమోటివేట్ అయినప్పుడు సో అమ్మ నాన్న. ఇది ఓకే. నాకు రిజల్ట్ వచ్చిన రోజు సొసైటీ నన్ను ఇలా చూస్తుంది. మా అమ్మని అలా చూస్తుంది. మా నాన్న అలా చూస్తారు. మమ్మల్ని అసలు పట్టించుకునే వాళ్ళు ఇప్పుడు వస్తారు. యాహ్! డబ్బులొస్తాయి. మంచి లైఫ్ ఉంటుంది. అనే ఆలోచన ఉండాలి సార్. ఇది సెల్ఫ్ మోటివేషన్ సార్. ఇది సెల్ఫ్ కూడా మోటివ్. కొంచెం కష్టమే సార్. ఓకే. అంటే వాళ్ళంతల వాళ్ళకే రావాలి. రావాలి. యాహ్! సెల్ఫ్ మోటివేషన్ సాధ్యం కాలేదంటే సార్, ఒక మెంటర్ ఉండాలి సార్. హ్మ్. ఎవ్రీ డే ఒక 15 నిమిషాలు మెంటర్‌తో గడపాలి. గడపాలి సార్. గడపాలంటే ఎళ్లి కలవాలని ఏం లేదు. ఫోన్‌లో ఫోన్‌లో మాట్లాడొచ్చు. మాట్లాడినా చాలు. జూమ్ కాల్ చేసుకోవచ్చు. హ్మ్. వాట్సాప్ మెసేజ్ చేసుకోవచ్చు. ఎవ్రీ డే నువ్వు ఏం చేస్తున్నావో నమ్మి ఆయనకి మెసేజ్‌లు పెడుతూ ఉండాలి. హ్మ్. అతను ఏం చేస్తాడంటే, ఇది ఈరోజు కంప్లీట్ చేయను అంటాడు. కంప్లీట్ చేయకపోతే తిడతాడు. తిట్టించుకో ఏం కాదు. హ్మ్. తిడితే పడు. ఎందుకు ఆయన తిడుతున్నాడు అంటే నీకు గ్రూప్ 1 ర్యాంక్ రావాలని. యాహ్! నువ్వు పడుతున్నావు అంటే నువ్వు గ్రూప్ 1 రావాలని. అంతే. కొట్టడం. పోస్ట్ కొట్టడం అనేది పోస్ట్ ముఖ్యమే. కొట్టడం అనేది ముఖ్యం. సో, కొంచెం అగ్రెసివ్ అవుతున్నారు అంటే అగ్రెసివ్ అవ్వనియండి. ఓకే. కొంచెం ప్రెషర్ ఎక్కువైపోతుంది వర్క్ వల్ల అంటే రానివ్వండి. మంచి ప్రెషర్ అది. చెడు ప్రెషర్ కాదు. పాజిటివ్ ప్రెషర్. పాజిటివ్ ప్రెషర్ ఈజ్ ఆల్వేస్ గుడ్. గుడ్. సో, పాజిటివ్ ప్రెషర్ ఈజ్ గుడ్. సో, మెంటర్‌ని చూజ్ చేసుకోండి. సెల్ఫ్ మోటివేషన్ కాకపోతే మాత్రం మెంటరే ఇంకా.